ఏమో నార్లు పడతానే తొందరగా పోదామనంటే ఏం కుదురుతలేదు. ఏంది వీడు ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో చెప్పారామన్నా. ఏంది నారు తక్కువ పడ్డదా? అదేందే పొద్దుగాల సరిపోతుందని అనుకున్నాం కదా. ఎన్ని మళ్ళకి తక్కువ పడ్డది? 2 మళ్ళక. సరే సరే నేను ఇప్పుడే వస్తానా, నువ్వైతే అది అందాక చూస్తా ఉండు, నేను వచ్చే వాళ్ళని అడుగుతా. సరే అన్న. ఏమయ్యా నన్ను మా అన్న వాళ్ళ ఇంటికి వదిలిపెట్టేసి చూద్దరు. అగో నువ్వు చేసిన నిర్వాహకం చూసినావా? నేను వద్దే వద్దే అంటే అస్సలు వినలేదు. నీ పిసినారితనం చేయబట్టి తక్కువ నారాలకినో ఇప్పుడేమో నార తక్కువ పడ్డదట. ఏం చేద్దాం చెప్పు? సరే సరే నీది ఎప్పుడు ఉండేదే గానీ మా అన్న వాళ్ళ ఇంటికి వదిలిపెడదు రా. మీ అన్నకేమైంది? రేపేమన్నా పూల పళ్ళు పెడతాలా? నీకు అక్క చెల్లెలు ఉంటే తెలిసేది. రేపు రాఖీ పండగ. ఏమన్నా అంటే పొలం ఇల్లు తప్ప నీకే చేస్తలేదు. పండగ రేపు కదా, ఇయ్యాల పోయి ఏం చేస్తావు చెప్పు? ఆడబిడ్డ అన్నాక ఒక రోజు ముందు కూడా పోదా? మరి అద్మానం చేస్తాను. ఒక్కరోజు ముందు పోగా ఎవ్వడు వద్దంటలేడు. అయినా మీ అన్నోళ్ళ ఇంటికి ఏమన్నా 100 కిలోమీటర్లు ఉందా? బస్ ఎక్కి ట్రైన్ ఎక్కి పోవడానికి? తిప్పి కొడితే ఊరు చివర ఉన్నది. రేపు పొద్దుగా లేచిపోవచ్చు. నాడు లోపల నాడు. అసలే అక్కడ నారు సరిపోతలేదని నేను ఆగమగలు ఉంటే నువ్వు వచ్చి ఏమో మాట్లాడతానంటే ఏ టైంకి ఏం మాట్లాడదు లేదా? నాడు లోపలికే. నువ్వు మాత్రం సాయంత్రం మాత్రం నన్ను పంపకపోయినావు అనుకో, ఇక నీ సంగతే చెప్తా చూడు. ఊకే నసుకుతా ఉండకు, నాకు తలకాయ నొప్పి తెత్తది. ఓ రాజన్న, మీ పొలంలో నారేమన్నా మిగిలిందా? మాకు 2 మళ్ళీ తక్కువ పడ్డది. ఏ లేదన్నా నారు. ఏమైనా పైసలు కావాలంటే కూడా ఇస్తా, చూడరా. అదే లేదన్నా నువ్వు కాకపోతే వాళ్ళ దగ్గర ఉంటే చెప్పన్నా మరి. సరే అంతేలే, నేను మా రాజుగారిని అడుగుతా. ఏడున్నాడో వీడు. ఎట్లా ఇప్పుడు మరి? అయినా తప్పు నా దగ్గర పెట్టుకొని ఎవరినంటే ఏమవుతుంది? ఎవరిని అడిగినా లేదంట వాళ్ళు. ఆ రాజన్న అడుగుతుంది, సత్తన్న అడుగుతుంది, ఎవరు లేదంట వాళ్ళు. బామ్మర్ది గారిని అడుగుదాం. అరే నాదంతా అయిపోయింది. నారు ఇంకా బాగానే మిగిలింది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి చెప్పాలి? అరే నారంతా మిగిలింది, దానికి వెళ్తే ఇవ్వాలి. పొట్టు తిడుతుంది. అద్దంటే నారు బాగా పోసిన ఎవరికన్నా ఇవ్వాలి. నారంతా ఎవరికన్నా చెప్పాలి. ఇక ఓ రాజుగా, ఏం చెప్తాను రాడా? అగో బావ ఎప్పుడు వచ్చినావు? నీ పొలం నాటేసి అయిపోయిందా? అయిపోయింది. మరి నార తక్కనే ఉన్నది. ఇక బాగా మిగిలింది బావ. మీ చెల్లె వెళ్తే ఎంత పెడుతుంది, అదే భయం అవుతుంది. ఎవరికన్నా చెప్పాలి నారంతా. మరి చూసుకొని వేసుకోలేదా? మరి గంతగానే ఎత్తరారా? దాన్ని వెళ్ళకుండా ఎక్కువ తక్కువకి ఇరుగుతాను. దా ఇటే వచ్చిన పొలం కాడికి కూర్చో. బాగా ఏమన్నా కలి చెప్పన్నా, పండ్లాడు కలి తాగుతావా? ఏ వద్దురా. ఏ తాగుదాంపా ఎంతసేపు. వద్దురా అంటే నేనే అసలు ఆగంలో ఉన్నా. ఏమైంది? పొలానికి 2 మళ్ళకి నార తక్కువ పడ్డది. రాజన్న అడిగినా సత్తన్న అడిగినా ఎవరిని అడిగినా లేదంట వాళ్ళు. ఎక్కడ దొరుకుతుందా అని చూసుకుంటా అంటే నువ్వు ఇట్లా కనిపించినావు. అయ్యో బావా, ఎంత తక్కువ పడ్డది నారు? 2 మళ్ళకి తక్కువ పడ్డదిరా. 2 మళ్ళకి తక్కువ పడ్డదా? మీ చెల్లెకు ముందుగానే చెప్పిన, వద్దే తక్కువ పడితే అంటే కోసరి తక్కువ వాళ్ళకి ఇచ్చింది. ముందుగా చెప్తే వినాలి కదా. మీ చెల్లెకు అంత పిసినారితనం ఎట్లొచ్చింది బావా? నువ్వేమో ఎంత అంటే అంతే అంటావు, మీ చెల్లెకు అంత పిస్తానని చెప్తుంది. అయ్యో మరి ఎట్లా? ఏమో ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. మరో పని చేద్దామా? ఏంటిదిరా అది? అప్పుడుగా గంజాయి వెళ్తావా 2 మళ్ళల్లా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అప్పుడుగా గంజాయి వెళ్తావా 2 మళ్ళల్లా? ఏం మాట్లాడుతున్నావురా? ఏమన్నా నేనంటే నిన్ను నన్ను బొక్కలేసి తొక్కుతారు. ఈ చెల్లె మా చెల్లె ఇద్దరు ఆగమవుతారు తెలుసా? ఏ ఊకి ఎప్పటికి వేసుకుని చేస్తా బావా ఈసారి అది అలుకు. అరే ఈ మాట నాకు చెప్పే బదులు నువ్వు చేయొచ్చు కదరా. నా పొలం మీద నేను అలుక్కుంటా ఎక్కడో చేసి. నాది నాట అయిపోయింది బా, నిన్నే ఎత్తి మొత్తం నాటంతా. నాటేసుకుంటే నా పొలం తీసుకో, కౌలకు తీసుకొని అలుకుగా. దాన్ని అలుక్కొని నీ పేరు రాసుకో, ఎవడన్నా వస్తే నీ పేరే చెప్తా. చెప్పడానికి కొంచెం ఏమైనా ఉండాలా నీకు? చెప్పు బావ, నాకైనా భయమా? మీ చెల్లెని తీసుకపోయి నువ్వు చదువుకో. 7 గంట ఆడికి పోతా, జైలు పోతా, అవసరమైతే పాకిస్తాన్ పోతా. పోతారా? పాకిస్తాన్కి అయితే అండమాన్ జైలుకి కూడా పోతారు. నువ్వు మీ చెల్లె బాగా తెగిచ్చిల్లు. నువ్వు నాకేం భయ బావా? సరే గాని నారు మిగిలిందని అంటాను కదా, నాకు ఇస్తావా మరి? అబ్బో బావ, నా పిల్లం నారు ఖరవైన మంచిదే కానీ మీకైతే అద్దంటది. అరే నువ్వు ఎట్లాగో ఎవరికో కనుక అమ్ముతా అంటారు కదా, నాకే అమ్ముతే ఏమైతుందిరా? ఎవరికో అమ్మే బదులు. అదే కరెక్టే కానీ ఒకసారి అడిగి చూస్తుంది బా మీ చెల్లెను. అందరికంటే నేను రూపాయి ఎక్కువనే ఇస్తా తీరా. ఎందుకు అట్లా మాట్లాడతాను? దాన్ని అడుగుడు ఏందిరా? ఇంట్లో నీ మాట నడవదా? నువ్వు మొగని కాదా? అబ్బా బావ, నీకు దాని పెద్ద ఇవన్నీ అడగ కానీ ఒకసారి అయితే ఇంటికి అట్లా అడిగేస్తావు మీ చెల్లెను. అరే అరే అట్లా అడిగేస్తాగా. అబ్బా రీళ్ళు మంచిగా ఎత్తాలి కదా ఈ పొలాలల్లో. నేను కూడా వేయాలి మా పొలంలో.
శిశి నీ అవ్వ నా గాచారం పాడుగాను ఏం బతుకో కదరాపో ఆ నారంతా మిలిగింది అంత అరే నీ అవ్వ గంత నారు ఉండే ఎవరికన్నా చెప్తామంటే ఎవరికి ఉంటే అట్లేరా నారుతో మొత్తం అందరి అయిపోయాయి మా నాటే వెనక అయిపోయాయి ఏం చేసాడో ఏం కథనో చిట్టి ట్రావే ఏంది అవి ట్రావే గిడికి దేనికి రావాలి అడిగి ఇప్పుడు నేను దా గిడికి రా ఏడ చాలే నీకు చెప్పిగా ఏం పుట్టింది రోగం నీకు ఏం లేదే ఆ నాటు వేసేటోళ్ళు ఆడవాళ్ళకి ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా నాటు మొత్తం పలసకేసుకొచ్చిళ్ళు ఎంత చెప్పినా చిక్కయ్యలే ఆ నారంతా మిలిగింది ఇప్పుడు ఏం చేసినా అర్థమైతే లేదు వీళ్ళకన్నా చెప్పినామంటే వీళ్ళకి ఉంటాట్లేరు ఇప్పుడు అందరు నాట్లు అయిపోయినాయి మనదే లాస్ట్ అయింది ఆహా అప్పుడు నువ్వు బరాబరా అలికినావు నారు కానీ ఇప్పుడు కూలోళ్ళే పలసగేసిర్రు అంటావు అంతేనా బరాబరాలకి అప్పుడు నేను మన 5 ఎకరాలకి ఎంత వస్తుందో అంత బరాబరాలకి నేను బరాబరా అలికినావు నువ్వు అప్పుడు ఏం చెప్పినా నేను అలికేటప్పుడు అంటే అది సరిపోతుంది ఇంకెక్కువ అవుతుంది అంటే 2 బత్తాలు ఎక్కువ తెచ్చి అలికి నేను పెద్ద ఆసామిని ఇన్ని ఎకరాలు చేసినా అన్ని ఎకరాలు చేసినా అనుకుంటే ఎక్కువ అలికినావు ఇప్పుడు మిగిలిందంటానో మళ్ళీ కూలోళ్ళ మీద ఎత్తాను అదే వర్షాలు ఈసారి కొంచెం అటు ఇటు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ కలిగిందే ఇప్పుడు ఏం చేస్తావు నారంతా చెప్పు ఏం చేద్దాం ఎవరికన్నా నమ్ముపో తీసుకోపోయి ఇప్పుడు ఎవరికమ్మా మన మొత్తం అందరు నాట్లు అయిపోయినాయి మనదే లాస్ట్ నాటుకి ఇప్పుడు నువ్వేం చేస్తావో ఏమో నాకు అవి అవసరం లేదు కానీ నువ్వైతే నారు తీసుకొని అమ్ముకొని రగ్గంతే పైసలు ఉత్తుపుణ్యానికి వస్తానే అనుకుంటాను నువ్వు పని చేద్దాం బయటగా బాగా ఏంది ఏ బావా పిల్లలు అనుకున్నా నువ్వు ఈ సోడు ఏదో చేస్తావనే అనుకున్నా నేను నీకైతే శివుని ఎత్తున అస్సలే లేదు నీకైతే ఇచ్చిన నాకు అర్థం కాదు ఇవ్వాలి మందమ్మా బాగానే మా చెల్లెనే అంటే మీ బావా మీ చెల్లె కోసం వేసినావు అన్నట్టు నువ్వు నారెక్కువ నేను అప్పుడే అనుకున్నా పెళ్ళప్పుడు రాగడ ఎక్కడదో ఇద్దాం అంటే మన పొలం అంకకే ఉన్నది కదా పొలం అదే ఇద్దాం కట్న కింద అన్నప్పుడే అనుకున్నాం అటు నుంచి ఇటు నుంచి రాగడ పోతుందని మందు బత్తాలు ఇచ్చి పొలం పండాక బియ్యం బత్తాలు ఇచ్చి అన్ని ఇచ్చి చేతనేమో నాది తినుడేమో వాళ్ళు నా రెక్కల కట్టం నేను బతుకుతాళ్ళు వాళ్ళు నీకైతే సిగ్గు అనిపించలేదు ఇచ్చట అనిపించలేదు మానవ అనిపించలేదు తీసుకెళ్ళి అన్ని వాళ్ళు ఇట్లా పెడతా అంటాను ఏ ఊర్రకు వాళ్ళకి ఉండే మళ్ళీ తక్కువ అయితే మనకి పుణ్యానికి కాదు పైసలు కట్టిస్తా అన్నాడు పైసలు కట్టిస్తా అన్నాడా పైసలు కట్టించినా నాకు అవసరం లేదు ఆడబిడ్డ సొమ్ము తిన్నది అని మందికి 10 మందికి చెప్తాది అది తెలుసా నీకు చెప్పి అది ఉత్త ఖరాబ్ అవుతుంది అని మన ఉత్త ఇస్తానా పుణ్యానికి ఇస్తానా పైసలు ఇచ్చేది అది ఉత్తుకున్నా మంచిదే వేస్ట్ అయినా మంచిదే కానీ నువ్వు వాళ్ళకి ఇచ్చినావు అనుకో నిన్ను చూడు నీ ఇంట్లో ఉంటేనే ఉంటా చూడిగా నీ ఇష్టం మరి నా ఇష్టమా అంటే అద్దా నీకు అద్దా నీ చెల్లె నీ బామ్మారి వాళ్ళే వాళ్ళనా వాళ్ళ ఖరాబ్ అయినా మంచి కానీ వాళ్ళకి అద్దా అంటావు అద్దు గంతే బాగా రేపు చెల్లెందోళ్ళు రాకట్టేందుకు అయితే ఇక్కడికి మన ఇంటికి మీ చెల్లెని మీ ఇంటికి వెళ్ళకపోతే నేనేం చేయాలి అంటే మన ఇంటికి నచ్చేది రాకట్టి నా కదా కట్టించుకో పోయి కట్టించుకో పో నా ఇంటికి రానే రావద్దు గల్పం కూడా దొక్కద్దు నీ చెల్లె అర్థమైందా ఎందుకే ఏంటిది ఎందుకే అచ్చి రాకి కట్టంగానే వీళ్ళు రాస్తావు మరి రాజు నేను ఎవరికి ఏమి ఇచ్చిందే ఏం రాసి ఇచ్చిందే ఏం రాసేయాలను నేను రాసి ఇచ్చిందే చెప్తే ఇజ్జత మానం పోతుంది నా నోరు ఇచ్చి చెప్తే అర్థమైందా సిగ్గులే ఉండి ఇంకా మాట్లాడతానవా వాడుకోని మూతిలా కట్టే అగో ఏం చూస్తావు ఇప్పుడు ఏం చేయమంటాను నువ్వు ఆ నారు వాళ్ళకి ఇచ్చిన నీ చెల్లి ఇంటికి వచ్చిన రాఖీ కట్టడానికి నేనైతే ఇంట్లో ఉండను అయితే పుణ్యానికి ఇస్తాను పైసలు ఇస్తాను మనకు పైసలు ఇస్తాను పైసలు ఇచ్చినా మంచిదే నువ్వు ఇయ్యద్దు వాళ్ళకి నారు గంతే అది ఒట్టిగా పోయినా మంచిదే నేనైతే గల్మల్లు ఉండ చెప్తాను ఈ గల్మల్లు నేను అస్సలు అడిగే పెట్టాను నీ చెల్లి ఇంటికి వస్తే సపడే పోతా మా అవ్వగారింటికి పోతా నువ్వు వేరే పెళ్లి చేసుకో మంచిగా హ్యాపీగా ఉండు సరేనా చేసుకుంటావు పెళ్లి ఆగలేకపోతున్నాను సార్ ఆశతో సిగ్గు అవుతుంది నీకు నాకే సిగ్గున్నది నీకు సిగ్గు లేదని నాకు కూడా ఎరికే పెడతాను నువ్వు సిగ్గు అనిపిస్తలేదా నీకు ఉన్నాయా మరి అవుతానా నాకు వెళ్తున్నదే మరి ఏం మాట్లాడతాలో పెళ్లి చేసుకుంటావా అంటే నాకెందుకే పెళ్లి ఇది వెళ్ళకున్నారు నాకు అంటే నాకు తెలిసి ఉన్నారా నాకెవ్వలేదు నాకెవరు నాకెవ్వలేదే నాకు తెలియదు అనుకుంటా నీ కథలన్నీ ఎవరిని కలిసి దాని పని ఎత్తుపా ఏదన్నా విషయం నేను అయ్యా నీ తిని పెట్టే దండగా నీ ముఖానికి ఆకలి పని ఎత్తుపా ఆకలి అయితే పో అడుకో పో ఇంట్లో పొంటి పోయి అడుక్కొని తిరిపో ఇంటికో కూర ఎత్తారు మంచిగా తినొచ్చు పో పోతావా అడుకుంటావా అన్నం ఎత్తుపా ఎవరిని కలిసి దాని అన్నం ఎత్తుపా ముందుగానే మీ బావ దగ్గర పోయి నారి అని చెప్పి ఏమనుకుంటాడు ఆయన నువ్వు పోయి నీ బావ దగ్గర పోయి నీ నారి అని చెప్పి వచ్చేదాకా నేను అన్నం పెట్టాను ఇక తాళం వేసి ఉంచుతాను ఇంకంతే నీ ఏటన్నా పోతా పోనాడు పో చెప్పిరా పో ఇక నీ ఇష్టమే నువ్వు ఇట్లా అయితే రేపు బాగా వచ్చిన రాకెట్ దూరాడు ఇక్కడికి
నీ చెల్లెందులో పోతే నేనేం చేయాలి? మరి రాఖీ వాళ్ళు కడతారు రేపు. ఏంటిది కట్లో నువ్వు నల్లే నువ్వులే నువ్వులే లే లే, పో నువ్వు కట్టడు గిరి పోయి చెప్పిరా పో అచ్చి బావకు నారిస్తా నేను నారిస్తా అని చెప్తాను. మంచిగా ప్లాన్ వేసి ముందుగానే అందుకే ఎక్కువకి ఉన్నారు కదా. అమ్మ వీడు ఇంకా వస్తలేడు. ఏమైందిరా 5 నిమిషాలలో అడిగొత్తాను పోయినావు, అట్టే పోయినావు. ఇంటికాడికి వస్తే మంచిగా ఉండే కదా అని ఇక్కడ కూర్చొని చూస్తాను నీకోసం. ఇంతసేపు ఆరా ఇంతకీ ఏమన్నది ముఖం అంతా మార్చుకున్నావు? ఏమవుతుంది బావ, ఏం అడగచ్చు ఏం కదా. ఈ నాలుగు విషయం మర్చిపో బావ. నీకు దండం పెడతా నీ కాలు ముక్క నీ కాళ్ళకే నీవు అని అరే నాలుగు విషయం మర్చిపో బావ. ఏం మాట్లాడతానురా? నీ నారు మిగిలింది ఎవరికోగనికి ఇచ్చేదే కదా. అదేదో నాకు ఇస్తా నేను పైసలు ఇస్తాను చెప్తానే ఉంటేనే దీనికి ఇట్లా మాట్లాడతాను. దానికి ఆ మాత్రం అడగలేవారా? గద పట్టుకుని నాలుగు విషయం మర్చిపో. ఈ పట్టుకుని గిట్టుకుని అంతా పక్కన పెట్టరా. పేరుకు మాత్రం నా బావ మంచోడు అది ఇది అని ఊరంతా చెప్పుకొని తిరుగుతా కదరా. నాకు టైంకి పనికిరానప్పుడు నువ్వెందుకురా ఉండే? నాకు కూడా టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు చెప్తా. అట్లా కాదు బావా, నాలుగు విషయం మర్చిపోయిగా. ఇగో నీకు ఇప్పుడే చెప్తానా, ఇంకోసారి నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టద్దు, నేను నీ ఇంట్లో అడుగు పెట్టదు. పోరా. నువ్వు చెప్పేది లేదు, నీ వినేది. నీ నిజ స్వరూపం నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకోసారి నువ్వు నా ఇంటికి రావద్దు, నేను ఇంటికి రాదని చెప్పే కదా. పండకి కూడా నీ చెల్లె నీ ఇంటికి పొమ్మని చెప్పిన పరా. ఇంతో ఈ కథ దాంతో ఆ కథ. ఏం మనిషో ఏమో పొద్దుననంగా వేయండు ఇంకా వస్తలేడు. ఇంకా చీకట కూడా పడిపోతాంది. ఈయన ఎప్పుడు వస్తాడో, మా అన్నోళ్ళ ఇంటికి ఎప్పుడు తీసుకుపోతాడో ఏమో. ఇసొంటి ఇంటమ్మా నేను చేసుకున్నది. అమ్మ దీనికంటే పాలలు నయ్యం. ఇంటల్ని అడుగుతా కూడా చేయరా వీళ్ళు. ఏమైంది మళ్ళా? ఎందుకు ఏం చెప్పినా నీకు? ఏం చెప్పినావు? మా అన్న వాళ్ళ ఇంటికి తీసుకోమని చెప్పలే? మీ అన్న వాళ్ళ ఇంటికా? ఎక్కడికి పోయేది లేదు. అరే మీ అన్న కొంచెం కూడా సిగ్గులేదానే? మీ వదిలే కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతారా? అరే ఇంటల్ను నేను నోరు తెరిచి గడ నారు మిగిలింది కదా నాకు ఇయ్యా అంటే నేను ఇయ్యాన్ని నమ్మకం మీదనే చెప్తాడు. నీ మీద కాకపోతే ఎవరి మీద అడగమంటావు? నువ్వు వాళ్ళ ఇంటికి పోతాను ఎందుకంటాను చెప్పు. ఇంకోసారి వాళ్ళ ఇంట్లో కాలు పెట్టమంటే నీ కాలు కూడా చెప్తారా? ప్రతి సంవత్సరం రాఖీ కట్టే ఎందుకు పోతానా? నన్ను పంపించాలి అంతే. అవునే, నాకు అవ్వ అయ్యా అక్క చెల్లి ఎవ్వలేరు. లేకపోతే నిన్ను మంచిగా చూసుకుంటలేడా? ఎప్పుడు నిన్ను కొట్టినా? అరే కట్నం పైసలు ఇవ్వకపోతే కూడా ఒకసారి నిన్ను పంపించినా ఏమని తెప్పమని? నీకు ఊర్లో ఎవరు దొరకలేదా? మా అన్ననే దొరికిందా నారడగనికి? అయ్యో అక్కడ అందరిది నారేసుడు అయిపోయింది, ఎవ్వరి దగ్గర లేదు. మీ అన్న దగ్గర మిగిలిందని మీ అన్నని అడిగిన. సంవత్సరం మా అన్నకు రాఖీ కట్టడానికి పోతాను. నేను ఈ సంవత్సరం ఖచ్చితంగా పోవాల్సింది. తీసుకుపోతావా లేకపోతే నన్ను పోమ్మంటావా? ఎక్కడికి తీసుకుపోయేది? తీసుకుపోనని చెప్పినా కదా. ఇంకోసారి నువ్వు వాళ్ళ ఇంటికి పోవాలని అడిగితే కాలేజీ కొడతాను కూడా చెప్పినా. అవన్నీ తాళం ఇటు నేను పోలేనే. నేను చెప్పేది నువ్వు పట్టించుకోవానే. ఎందుకు ఇట్లా తయారు? మీ ఇంట్లో నువ్వు అంతే. రాఖీ పండుగకు పోతా, తర్వాత నువ్వు రాఖీ పండుగ గురించి ఇప్పుడు ఎందుకు? మీ అన్న నా మొక్క మీదనే మరి పండుగ కూడా చూడకుండా పండగకి మీ చెల్లెని పంపానంటే ఏదో చెప్పుకుంటే పోతాను తప్ప నీ దగ్గరికి వచ్చి అడుగుతానే లేడు. నాకు అవన్నీ ముచ్చట్లు చెప్పకు. ఈసారి పోతాను, ఎప్పుడు పొమ్మన పోనిగా. ఈసారి కాదు, ఈసారి లేదు కాబట్టి నువ్వు పోవడానికి వీలేదని చెప్తాను. నా మాట విను. నేను వినదా? చెప్పేది నీకే. ఏయ్ ఏందే? ఈసారికి నేను పోతా, తర్వాతకి నువ్వు పొమ్మన నేను పోను. ఏయ్ వద్దు శాంతి శాంతి. ఊరందరి ముందు నా ఇజ్జత్ దితావా? చెప్తా. నువ్వేమైనా దేశాలు దాటిపోతానవా? పక్క దేశం పోతానవా? ఊరికొచ్చకే కదా పోయేది. చెప్తా. అక్కడికే వచ్చి నీ సంగతి, నీ అన్న సంగతి, నీ వదిన సంగతి చెప్తా. వస్తానుండు. అలగాక ఇటు చూడే నారు వాళ్ళకి ఇయ్యలేదే ప్లీజ్. అలగాకు నువ్వు ఇయ్యలేదంటే నీతోడే నారు ఇయ్యలే వాళ్ళకు. అరే ప్లీజ్ ఇటు చూడే. నువ్వు అలగకి ఇటు చూడు. నారు ఇయ్యలేదు వాళ్ళకు. నువ్వు పెద్ద దొంగ. నువ్వు నీ మీద ఒట్టియలే, మీ అమ్మ మీద ఒట్టియలే. మనం నమ్మతలేవు కదా. కొత్తలో బాగుపడతాను. నారు ఇయ్యాలి నమ్మతలేవు కాదే. అన్నా అన్నా అవో ఏంద్ర చెల్లె ఇట్లా వచ్చినావు? అంత బాగానారా? బాగానే. ఒకసారి నువ్వు ఇట్లా. ఇట్లా వచ్చింది. ఆగు నువ్వు కొంచెం ఆగు నువ్వు. అన్నా ఏడుతాంది ఏంటి? ఏముంటి ద్రోవు దీనికి? ఏమైంది రేవంత్? రేపు బాగిట్లా అన్నారా? బాగిట్లా కొట్టింది ఏమన్నా? మీ బావ కొట్టుడు కాదు, మీ బావనే ఏమే కొడుతుంది.
ఏ ఆగరా అదే అది ఎప్పుడు ఏడు చేస్తాంది ఇంకేం పుట్టింది గిందగా పెడతాడు నేను ఏడు నేను ఎప్పుడు చూడలే దాని చెల్లె సాగనప్పుడు ఎప్పుడు ఏడు అంతా నేను ఫస్ట్ టైం పెడతాను అది మస్తు జోకెడతాడు బాబు నీళ్ళు బాగానే అర్థం చూడు. కూర్చో అన్న ఏమైతే తినడానికి ఏం చేసినవరా ఏందన్న నేను ఇంత బాధతో వస్తే నీకు నవ్వులాట అవుతుందా ఆమెకు నీ దగ్గర నుంచి ఎత్తుకోవడే ఎరక తీసుకొచ్చుడు ఎరకలేదు ఎందుకు వచ్చిందో ముందుగా అలా ముచ్చటాడు. అది ఏమెత్తపోయింది మనం ఏం పెట్టినామే దానికి పెళ్లి కొప్పున కట్నం ఇంతర పెట్టలేదు అన్న నువ్వుకో వదినా ఒక ప్లేట్ తీసుకురా పల్లెమా అట్లనే కొంచెం కుంకుమ కూడా తీసుకురా బొట్ట ఎందుకు రాఖీ కట్టడానికి రాక్ కడతావా పండుగ రేపైతే గీయాల కడతానంటాను టెలర్ దగ్గర కూడా పండుగ అవుతలే ఇది ఏంది మొన్న వడ్లమ్మిన పైసలు వచ్చినాయి వట్టి ఇత్తది ఇడుతుంది ఇది అని రాఖీ పేరు చెప్పుకొని వచ్చి కట్టి తీసుకొని పోమని చెప్పినావా మీ చెల్లకు నేనేం దొబ్బకపోదు అందుకు రాలేదు వదిన అన్నకు రాఖీ కట్టిపోదామని వచ్చిన పొద్దున పొలం కాడ మా ఆయనను అన్న గొడవ పెట్టుకున్నారు ఎందుకు ఇప్పుడు ఆయన వస్తే పెద్ద గొడవలు అయితే అందుకే రాఖీ కట్టిపోదామని వచ్చిన నేనేం దొబ్బకపోయే రకాన్ని కాదు ఆహా అయితే నీ మొగుడు తిడతాడని ముందుగానే తెలియకుండా వచ్చి రాఖీ కట్టి పోదాం అనుకున్నావు నువ్వు ఇంట్లో నేను దొబ్బిపోదామని వచ్చినావు అది కట్టినట్టు సరే పో మరి ఇగో ఇంట్లో బీరువాళ్ళని తాళం చేయిస్తా తీసుకొని పోయి ఇక ఎన్ని సప్పట్లు కొట్టినా తక్కువే మీకు సూపర్ ప్లాన్ అద్దరింది. వీడ ఎందుకు వెళ్తున్నావు ఏడు ఏడు జాగ్రత్త ఏడు ఇంటికాడ చాలు బిడ్డ కట్టేయడం ఇద్దారే నువ్వు జాగ్రత్త రాదు ఏమో కాదు ఏడో కాదు టేబుల్ పల్లెలు పేరు టేబుల్ వద్దులే అన్న ప్లేట్ ఉంటేనే కట్టాలన్నా ఏంది నాకు ఆచారమే ఇంత పొద్దున చూస్తే ఆయన తొల్లలు పెట్టుకొని వచ్చిన ఏదో రాఖీ కట్టిపోదామని వదిన చూస్తే ఎన్నెన్నో మాటలు అంటాను శాంతి ఏంటి నువ్వు చేసేది నీకు నేను చెప్పేది వినవలేదా పొద్దున ఇక్కడ రావద్దని చెప్పిన కదా ఈ ఇంటికి వస్తే నీకు కాలు చేతులు నరుకుతా అని చెప్పిన అయినా కూడా నా మాట లెక్క చేయకుండా ఇక్కడ కొత్తవా ఏంది మొగుడంటే లెక్కలేదా నేను నీ మొగుడిని కాదా ఏంది పరిస్థితి ఏం చెప్పు ఏం చేయమంటావు మరి నీకు వద్దని చెప్తే వినవలేదా రోడ్డు మీదకి వస్తే అరుస్తూనే ఉన్నా అయినా నా మాట పట్టించుకోకుండా పూచిక పిల్లలు తీసి పారేసి ఇక్కడ ఎందుకు వచ్చినావు నువ్వు రావద్దని చెప్పినా కదా వద్దు అని చెప్పినా కదా ఇంతకుముందు నిమిషాలు పంపేలేదా ఇప్పుడు వద్దు అని చెప్పినప్పుడు వింటే నీకేమైంది చెప్పు ఎందుకు అడతావు ఏయ్ నువ్వేం మాట్లాడతావు కొడతా నువ్వు కొడతా కొట్టు పిచ్చర్ నడిపిస్తాను కొడతా మరి లేకపోతే అంటే పొద్దున నేను నోరు తెరిచి నా పొలంలో నారు తక్కువైంది ఇజమనంటే ఇజనని నా ముఖం మీద చెప్తావా రేపు పండుగ అని తెలుసు కదా నీ చెల్లెని ఇంటికి పంపానని కూడా చెప్పిన ఇంటికి పంపానని చెప్తా ఊకున్నావా రాఖీ పండుగ అయితే నాకైతే నేను నోరు తెరిచి నాకు సాయం చేయవా నువ్వు ఉన్నది ఎందుకు నాకు ఈ కట్నం పైసలు ఇయ్యలేదు నేను ఒక్కసారి అడిగినా బండి పెట్టలేదు అడిగినా నీ చెల్లెని ఎప్పుడైనా కొట్టి ఇంటికి పంపించిందా ఏమన్నా అడిగినా ఇది కావాలి అది కావాలి నీతో ఎప్పుడైనా లొల్లి పెట్టుకున్నాడా నాకేం తెలుసమ్మా నాకేం తెలుసు ఇటు చూడు నాకేం తెలుసు ఏమి ఇచ్చిండు నాకు ఇవ్వాల్సిన కట్నం పైసలు ఇచ్చిండా నాకు బండి పెట్టిండు అడుగు నువ్వు బాగా మాట్లాడతాను ఎక్కడ పెట్టినో నీ మొగ్గుని పట్టుకొని అడుగు నన్ను అడుగుతాను అడుగు అడుగు ఎత్తే ఎక్కడ కనబడదా నీ మొగ్గుని అడుగు ఎక్కడ ఇచ్చిండో ఎవరికి ఇచ్చిండో నీకు రావద్దని చెప్తే అంత నువ్వు ఎందుకు వచ్చినావు చూడు ఆమె ఎన్ని మాట్లాడద్దు నేను రావద్దని చెప్తే నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి చెప్పు ఏంటి ఎక్కడికి పోయేది నువ్వు నడతావా నడవా లేకపోతే ఇక్కడనే ఉంటావా ఎవరిని చూసుకో నీ కింద బలువు నేను అన్నున్నాడే కదా ఎవరి ఇల్లు ఎవరి పెట్టుకుంటారు పోర్రి మీ ఇంటి వాళ్ళు పెట్టుకో పోర్రి ఇది ఆయమన్నోళ్ళు ఉండే ఇల్లు మీ ఆసొంటోళ్ళు కాదు ఉండేది ఇదంతా నీ వల్లనే రావద్దే అని చెప్పి చెడ్డునే కాదు ఇంటి కూడా కొడతా నన్నే కొడతావని ఎన్నిసార్లు చెప్పి ఇక్కడ
లొల్లి అయిపోయిందా నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా కానీ మీ చెల్లను మీ బావ మస్తు కొట్టిండు దొంగ ముఖం దానా నా చెల్లెని బాగా కొడతాను చూస్తాను. నన్నే కొడతావా నువ్వు నన్ను కొడతావా నువ్వు నన్ను కొడతావా నన్ను కొడతావా నువ్వు నాడు నాడు ఇలాడు నిజంగా చెప్తావు ఏం చేస్తానవే ఏం చేస్తావు ఆ గొల్లెం పెడితే తాగెత్తానా అనే అట్టిగా నా ఇంటికి పోతే 2-3 నెలలు అయినా నన్ను తీసుకెళ్ళడానికి కొత్తలేవు మా ఇంటికి. అందుకే తాళం వేసుకొని తీసుకుపోతానా. ఇప్పుడు ఎక్కడ ఉంటావో ఏడ తింటావో ఏడ పట్టావో నేను కూడా చూస్తావు చూడుపో 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 మళ్ళీ పో పోయి నువ్వు ఏ కుట్టా పో ఇలా తాళం మొత్తం పలగొడతా పో వేడి కాదు పలగొడతా పో ఇలా దొంగలు పడతాను రౌతు పెట్టి వాళ్ళకి పెట్టిన వాళ్ళకి తాళం చేపించింది తాల్చేయ్యే